నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధోని వ్లాగ్స్ పిఐటీబీ. రేపు మా కాలేజ్లో ఎస్ఐహెచ్ కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐహెచ్ అంటే ఏం లేదు గైస్, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనమాట. సో ఈ హ్యాకథాన్ కోసం అయితే నేను మా టీం మెంబర్స్ అయితే కష్టపడుతున్నాం అనమాట. చూద్దాం రేపు ఏమవుద్దో. హాయ్ చెప్పు. నిన్న అడిగాడు వేసేసాడు, బాగా వేసేసాడు. రే ఆపండి రా, అది యాక్టింగ్ అని తెలిసిపోతుంది. ఈరోజు మా కాలేజీలో వచ్చేసి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అని చెప్పి కండక్ట్ చేస్తారనమాట. అసలు ఏంటి కథ అని మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. మార్నింగ్ సెషన్ వచ్చేసి మా ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అయితే అయిపోయింది. వీడియో తీయడానికి అయితే కుదరలేదు, సో మధ్యాహ్నం నుంచి అయితే కవర్ చేస్తున్నాను నేను. ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. మన ప్రాజెక్ట్ ఏంటో లాస్ట్లో చూపిస్తాను. ఇలా ఎవరి బ్రాంచెస్ని వారు రిప్రజెంట్ చేసుకుంటూ టీమ్స్ అయితే ఫామ్ చేసుకొని వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాని అయితే ప్రజెంట్ చేస్తారనమాట. ఇక్కడ ఈ ప్రజెంటేషన్స్ ఈరోజు రేపు అయితే కంటిన్యూ అవుతాయి. ఈరోజు వచ్చేసి టెక్నికల్ ప్రాజెక్ట్స్ అన్నీ ప్రజెంటేషన్స్ జరుగుతాయి. రేపు వచ్చేసి అన్ని సాఫ్ట్వేర్కి సంబంధించి ప్రజెంటేషన్స్ అయితే జరుగుతాయి అనమాట. ఈ హ్యాకథాన్ అయితే 2 రౌండ్స్లో అయితే కండక్ట్ చేస్తారు. 2 జడ్జెస్ ఉంటారు. ఫస్ట్ రౌండ్ అయితే ఒక జడ్జ్ వచ్చి వాళ్ళైతే ప్రజెంటేషన్ తీసుకుంటారు అండ్ మార్క్స్ అయితే నోట్ చేసుకుంటారు. అలా సెకండ్ జడ్జ్ కూడా వచ్చి సెకండ్ రౌండ్ తీసుకొని వాళ్ళు కూడా నోట్ చేసుకొని వీళ్ళిద్దరూ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకొని సో వీళ్ళు ఫైనలైజ్ చేస్తారనమాట. ఒక 50 టీమ్స్ని, మొత్తం విష్ణు కాలేజ్ నుంచి ఒక 50 టీమ్స్ని అయితే ఫైనలైజ్ చేస్తారనమాట. ఎవరి ఐడియాస్ అయితే బాగా ఇన్నోవేటివ్గా ఉన్నాయో సో వాళ్ళకైతే మనకి ఫస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఫైనల్స్ కూడా పంపుతారనమాట. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో సర్టిఫికేట్కి అయితే మంచి వాల్యూ అయితే ఉంటుంది. మీరు కూడా ఇలాంటి హ్యాకథాన్స్లో అయితే మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీలో ఉన్న క్రియేటివిటీ అయితే బయటకు వస్తుంది. చాలా ఇన్నోవేటివ్ థాట్స్ అయితే వస్తాయి. దాని గురించి మీరు కష్టపడితే రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో వాటిని మీ రెజ్యూమ్లో ప్లేస్ చేసుకుంటే మీ రెజ్యూమ్కి కూడా వెయిటేజ్ అయితే పెరుగుతుంది అనమాట. చెప్పాలంటే అసలు సీజీపీఐ మ్యాటరే కాదు గైస్. ఏంటంటే మీలో స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటే ఇలా రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే మీరు చేయాలన్నమాట. మీరు ఆలోచించి మీరు ఇన్నోవేటివ్గా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి. అది కోర్ అయినా సాఫ్ట్వేర్ అయినా. సో అది చేసినప్పుడు మీరు రెజ్యూమ్లో పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అలా రెజ్యూమ్లో పెట్టుకున్నప్పుడు ఇంటర్వ్యూర్ దగ్గరికి వెళ్తారు. ఇంటర్వ్యూర్ ఏమడుగుతాడు, నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ అయితే అడుగుతాడు. సో ఏం చేస్తావు, నువ్వు చేసిన ప్రాజెక్టే కదా, నువ్వు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేయగలుగుతావు. సో వాడికి గుడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. వీళ్ళు స్కిల్ ఉంది, వీడిని తీసుకోవాలని చెప్పి అనుకుంటాడు అనమాట. What is this? Explain. This is the improvement of the asphalt by using the crumb rubber and zeolite and hydrated lime. This is the crumb rubber. Show this. This is the crumb rubber. It is the base product of the tires, lorry tires, car tires, and another one. And this is the zeolite. This is the natural extract from the stones. This is the hydrated lime. Okay. Thank you. 2 days తర్వాత ఫైనల్స్కి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి అనౌన్స్ చేశారు. ఒక టాప్ 50 టీమ్స్ని. విష్ణు డైనమోస్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్. మా టీం పేరు వచ్చి విష్ణు డైనమోస్ అనమాట. మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. సెలెక్ట్ అయిన టాప్ 50 టీమ్స్లో మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఒక టాప్ 3 టీమ్స్ అయితే మనకి కోర్ నుంచి సాఫ్ట్వేర్ నుంచి ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళకి టాప్ 3 ప్రైజెస్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 5,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 3,000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,000. Hello everyone, we are the students of the Vishnu Institute of Technology, Bhimavaram. I am Dhoni from 3rd year BTech Civil Engineering. Today we are here to address the main problem in the society. The main problem is the waste that is thrown in the society by the industrial waste and other domestic purpose. To reduce the waste material in the society, we came up with the solution, construction of useful bricks in the civil engineering aspects. Not only reducing the waste in the society, we can also decrease the cost of the brick. I use the waste material like plastic, fly ash, pond ash and red mud to construct these bricks. Our bricks are cost effective and more stronger than the conventional brick.
We have tested all these bricks in different ways and we have compared with this conventional brick. We got the more compression strength for the plastic brick. Now we can see the test results that we are conducted. It will be presented on the screen.